హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫీట్ మీద అంటే పాదాల మీద ఉన్న బ్లాక్నెస్ని జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా రిమూవ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బేకింగ్ సోడా, లెమన్ అండ్ కాఫీ పౌడర్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి మనం పాదాల మీద కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత మనం బేకింగ్ సోడా అనేది వేసుకుని లెమన్ ఉంటుంది కదా, దాన్ని స్క్వీజ్ చేయాలన్నమాట. సో అది స్క్వీజ్ చేయటం వల్ల మనకి ఫోమ్ అనేది ఫామ్ అవుద్ది. ఆ టైంలో మనం అది పాదం అంతా బాగా అప్లై చేస్తూ ఉండాలి. మళ్ళీ 5 minutes తర్వాత స్క్వీజ్ చేసిన లెమన్ ఉంటుంది కదా, అది వేస్ట్ అవ్వకుండా దాంతో మనం లెగ్ అంతా స్క్రబ్ చేసుకుని 5 minutes తర్వాత మనం వాష్ చేస్తే మనకైతే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి కాఫీ పౌడర్, సో నెక్స్ట్ వచ్చేసరికి బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేయాలి. చూసారు కదా. సో ఇప్పుడు మసాజ్ చేయాలన్నమాట. సో ఇదంతా అప్లై చేయాలి. ఇలాంటి మంచి మంచి బ్యూటీ టిప్స్ అన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బట్ దీనికోసం మనం పెడిక్యూర్ అని చెప్పి సెలూన్స్కి వెళ్తూ ఉంటాము. బట్ అంత యూస్ ఏమి ఉండదు మనకి. ఇవి ఇట్లా వీక్లీ 2 times చేసుకోవటం వల్ల మనకి ఆ బ్లాక్నెస్ అనేది మొత్తం పోతుంది. ఒక 5 minutes వరకు ఇది ఇలా మసాజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్క్వీజ్ చేసిన లెమన్స్ ఉంటాయి కదా, వాటితోటే మనం స్క్రబ్ కింద యూజ్ చేసుకోవచ్చు. నేను అప్లై చేస్తున్నాను చూడండి. ఈ విధంగా లెగ్ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes అయితే మనం మంచిగా స్క్రబ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 5 minutes తర్వాత నేను ఇది వాష్ చేస్తున్నాను అనమాట. రిజల్ట్ అనేది చూసేద్దాం. రిజల్ట్ అయితే లైవ్లో చూపించాను కదండి, మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా వీక్లీ 2 times చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కలర్ చేంజ్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్ లాగా ఫస్ట్ వచ్చేసరికి కాఫీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బేకింగ్ సోడా, ఆ తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసుకున్నప్పుడు ఫోమ్ అనేది ఫామ్ అవుద్ది అనమాట. దాన్ని లెగ్ మొత్తం అప్లై చేసుకోవాలి. అలా 5 minutes మనం హ్యాండ్ తోటే మసాజ్ కింద చేసుకున్న తర్వాత వచ్చేసరికి స్క్వీజ్ చేసిన లెమన్ ఉంటుంది కదండి, దాన్ని మనం లెగ్ అంతా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వీక్లీ 2 or 3 times చేయటం వల్ల మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నేనైతే లైవ్లోనే ఈ ప్రాసెస్ అనేది చేశాను. రిజల్ట్ అయితే మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. మనకి ఎటువంటి పెడిక్యూర్ అనేసి సెలూన్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంట్లోనే కూర్చొని హాయిగా మనం దీన్ని అప్లై చేసుకోవటం వల్ల కలర్ చేంజ్ అనేది చాలా వస్తుంది. ఇలాంటి బ్యూటీ టిప్స్ అలాగే హోమ్ రెమెడీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.